మిథున అయితే ఇంక దేవాతో మాట్లాడినటువన్నీ తీసుకొనొచ్చి నిన్నెక్కడికి తీసుకెళ్ళాడు మిథున అని చెప్పనంటే, ఈ విధంగా దేవా దగ్గరికి తీసుకెళ్ళి నా మెడలో తాళి కట్టింది ఎవరా అని చెప్పని తెలుసుకోవడానికి తీసుకెళ్ళాడు నాన్న అని చెప్పనంటే, ఇంకా త్రిపుర అయితే వాళ్ళు వీళ్ళు చెప్పేదానికంటే ఆ రిషికి చెప్పేస్తే పోతుంది కదంటే, అప్పుడు గాంధీ ఇది జరగదు, తనని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే వదిలిపారుకి తన పాటకు తన అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇంతకాలం మా తమ్ముడు మా తమ్ముడు గానైతే మిథున గురించి మొత్తం తెలుసు కాబట్టి మిథున గురించి ఆ దేవ గురించి మొత్తం తెలుసు కాబట్టి తనని చేసుకున్న వదిలేయడు. అయినా మీరు మా తమ్ముడు ఉండంగా మా చెల్లెలు కొడుకు అని చెప్పిన ఆ రేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు కానీ తనకు నిజం చెప్పలేక వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అంటే మిథునని తన భార్యగా ఒప్పుకుంటాడా? అయినా మీరందరూ మాకు నిజం ఎందుకు చెప్పలేదని చెప్పి నిలదీస్తే మీరేం చెప్తారంటుంటే, ఇంకా త్రిపుర అయితే ఇంకా తన తమ్ముడిని హైలైట్గా చేసి రిషిని అలాగే దేవాని అంత మాత్రం తప్పుగా చేసినట్టుగా మొత్తం చెప్తూ ఉంటుంది చాలా సంతంగా. ఇప్పుడైనా మీరు నిజం తెలుసుకోండి మావయ్య, ఒకళ్ళు నిజం తెలుసుకొని ఆ రిషి కానీ వెళ్ళిపోతే మా తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయండి. మా తమ్ముడు అందులో మా మిథున అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, తన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటే ఇంకా మిథునకైతే అర్థం కాదు. వదిన నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, దీనికి మీరెవరూ నాకు సాల్వ్ చెప్పాల్సినంత అవసరం లేదు, రిషితో నేనే చెప్పేస్తాను అని చెప్పని అనేటప్పటికీ ఇంకా తనైతే ఇంకా హర్షవర్ధన్ అయితే వద్దు నువ్వు చెప్పొద్దు, ఇప్పుడు కానీ నిజం చెప్పాము అంటే ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంక మిథునని అరుస్తాడు. అప్పుడు ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్గా త్రిపుర గురించి మాట్లాడతాడు. ఎవరు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పి అనేటివి నాకు అన్నీ తెలుసు, ఒకరు చెప్తే ఈయన పరిస్థితుల్లో నేను లేను అనేటప్పటికీ అది కరెక్ట్గా త్రిపురకే తగులుతుంది. అదేంటి మావయ్య మీరు ఎలా మాట్లాడతారని చెప్పి అనేటప్పటికీ ఇంక చాలు రాహుల్ ఇంక చాలు అని చెప్తున్నాను కదా అంటే, ఇంక రాహుల్ అయితే మా నాన్న చెప్పాడు కదా రిషితో పెళ్లి జరిగితే తను అమెరికాకి వెళ్తే అక్కడ సేఫ్గా ఉంటుందని. ఈ లోపల ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా రిషి అయితే ఇంకా మేడ మీద నుంచి వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత మీరు ఎందుకు నా దగ్గర నిజం దాచాలని ఇంతమంది ఎందుకు మాట్లాడుకుంటున్నారు, నాకు ఆల్రెడీ నిజం తెలిసిపోయింది కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా అయితే అందరికీ గుండి పగిలినంత పని అయిపోతుంది. ఏంటి రిషి అని చెప్పేది అంటే, అవును ఇప్పుడు మిథున మెడలో తాళి కట్టింది ఒక రౌడీ అన్న విషయం తెలుసు, అయినా మీరు ఎందుకు పదే పదే దాని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పంటే అయితే అసలు విషయం వెళ్ళలేదు అని చెప్పి మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకుంటారు.